ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఒక గెస్ట్ ని చూపిస్తాను, మీరు గుర్తుపట్టండి. రవిరాజ్ రాథోడ్. నిన్న నీ చిన్న క్లిప్పింగ్ ఒకటి చూశాను. నాకున్న కాంటాక్ట్స్ అందరికీ పంపించాను, ఈవెన్ డైరెక్టర్స్ ని కూడా నేను అడిగాను. అలా అడుగుతూ ఆఖరికి నేనే నీ దగ్గరికి వచ్చి నిల్చున్నా. చివరాఖరికి నేను ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చా. 52 సినిమాలు ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నావు? సెట్ వర్క్. అన్ని సినిమాల తర్వాత నేను ఇంకా యాక్టర్ అయిపోతాను, యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని అలా ఏం అనుకోలేదా నువ్వు? యాక్టింగ్ అంటూ నాకు ఇష్టమే, కాదనట్లేను. కానీ నేను ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు నాకు ఎందుకు ఇంతగా తిరిగిపిచ్చి అక్కడే చచ్చిపోయింది మనసు. నేను త్రిబుల్ ఆర్ సెట్కి పోయినా, దడేలు అని చెప్పి వీప్ మీద 2 సార్లు కొట్టిండు నాకు రాజమౌళి సార్. రే నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది అన్నాడు. మళ్ళీ అప్పటి నుంచి నాకు దత్తకు తీసుకున్నారు. ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్తత తీసుకున్నారు నేను? తీసుకున్నాను. అమ్మ ఎలా చనిపోయారు? అమ్మ నాన్న బామ్మ ఒకటేసారి కాల్చుకొని చనిపోయారు. అది ఏమైందో తెలియదు. నువ్వు లేవా అప్పుడు జరుగుతున్నప్పుడు? ఇంటికి పోయే వరకు శవం లెక్క ఉన్నారు. అంటే వాళ్ళు అలా తగలబడిపోతుండే, చుట్టుపక్కల వాళ్ళు రావడం. ఎన్నేళ్ళు అయింది తాగడం స్టార్ట్ చేసి? 15 years నుంచి తాగదనే ఉండేవాడు. మీకు తనకున్న ఫ్రెండ్స్ కూడా స్లమ్ అంటే మాస్ అట్లా ఉన్నారనమాట. అందరు అనుకుంటారు తాగుతున్నాను, కానీ ఎందుకు తాగుతున్నా? ఒక్క నిమిషం తాగకుండా ఉంటే ఏదేదో పురుగులు ఎక్కుతున్నట్టు, కర్ర 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 అని కొడుతున్నట్టు. నమస్తే యస్, మీకు ఇప్పుడు ఒక గెస్ట్ని చూపిస్తాను, మీరు గుర్తుపట్టండి. ఇన్ కేస్ మీరు గుర్తుపట్టకపోతే దీని నటించిన పిక్స్ అన్నీ ఒక్కసారి వేస్తాను, మీరు ఆబ్వియస్గా గుర్తుపట్టేస్తారు. రవిరాజ్ రాథోడ్ నాతో ఉన్నారు ఇప్పుడు. హలో, బాగున్నావా? ఏదో అలా ఉన్నా. అలా ఉన్నావా? రవి, నిన్న నీ చిన్న క్లిప్పింగ్ ఒకటి చూశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకున్న కాంటాక్ట్స్ అందరికీ పంపించాను, ఈవెన్ డైరెక్టర్స్ని కూడా నేను అడిగాను. ఈ అబ్బాయి మీకు తెలుసా, ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ పని చేస్తున్నాడంట. అలా అడుగుతూ ఆఖరికి నేనే నీ దగ్గరికి వచ్చి నిల్చున్నా. అవును, నిజమే. నీ దగ్గరికి వచ్చి నిల్చొని చివరాఖరికి నేను ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అతి తక్కువ ఫేసులు గుర్తున్నాయి, అందులో బాగా గుర్తున్న ఫేస్ మాత్రం నీదే. అది ఎందుకంటే అంత ఫేమస్, అది ఫేమస్ కాబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అవును, దానివల్ల మీరు నాకు గుర్తుపట్టారు. విక్రమార్కుడు అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ అది ఫేమస్ కాలేదు. ఈ సినిమాలో ఎందుకు అంత రియేట్గా అయిందంటే ఆ సినిమాలో హైలైట్ సీన్ అంటే నాదే. అవును, కాబట్టి రియాక్ట్ అయ్యారు మీరు. గుర్తుపట్టావు నిన్ను. ఏం చేస్తున్నావు రవి ఇప్పుడు? సేమ్ సెట్ వర్క్. సెట్ వర్క్, ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేస్తున్నావా? వెళ్తున్నావా రెగ్యులర్ గా వర్క్ కి? అంటే ఉన్నప్పుడు పోతా, లేకపోతే లేదు, అంతే. అంటే వర్క్ అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తున్నావా, లేకపోతే నార్మల్ గా ఎవరైనా కాంటాక్ట్ అంటే రోజు వారు పిలుస్తారు కదా, అట్లా వెళ్తున్నావా? లేదు, తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే నేను చేసినప్పుడు కొంతమంది పరిచయాలు ఉంటారు కదా, ఎందుకురా ఇట్లా అవుతున్నావు అని చెప్పేసి, ఈ వర్క్కి రారా అని చెప్పేసి పిలిచి తీసుకుపోతారు అనమాట వర్క్కి. ఇట్లా అవుతున్నావు అంటే ఎట్లా అవుతున్నావు అని ఇక చెప్పుకోవాలంటే ఇక చాలా ఉంటాయి. చెప్పరావి. నిజం చెప్పాలంటే సపోర్ట్ లేదు. సపోర్ట్ లేక. ఎలాంటి సపోర్ట్ లేదు? ఇప్పుడు హనుమాన్ సినిమా చేశాడు, ఎవరు? ప్రశాంత్ వర్మ తీశారు. హీరో ఎవరు? అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్, నాకు జూనియర్ తేజ సజ్జా. కాకపోతే అతనికి కొద్దిగా వాళ్ళ డాడీ తరపున కొద్దిగా ఫాలోయింగ్ ఉంది, ఏదైనా చేయగలుగుతాడు. అంటే సపోజ్ ఎక్కడ పడ్డా కూడా రాయనికి ఉంటారు, కానీ నేను పడ్డా అంటే అక్కడే పక్కనే. సో చెప్పుకోలేను, కానీ బాగుండదు. మీది ఎక్కడ, ఏ ఊరు రవి? నాది మిర్యాలగూడ. మిర్యాలగూడ. సినిమాలోకి ఎట్లా వచ్చావు మరి? మా బామ్మ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్. మీ బామ్మ? ఫస్ట్ సినిమా వచ్చేసి మా ఆయన బంగారం, సౌందర్య రాజశేఖర్ వాళ్ళ కొడుకుని నేనే. దాని తర్వాత ఇక అట్లా రివ్యూలు అయింది, ఫలానా ఇట్లా హుషారు ఉన్న కొడుకు కావాలి, ఇట్లా క్యారెక్టర్ చేసేటోళ్ళు కావాలంటే సరే
నేను వస్తా అని చెప్పేసి అంటే అప్పుడు తీసుకోపోయారు. ఉమ్. నాకు తెలిసిన కాడికించి ఇక లాస్ట్ నా సినిమా ఏది ఎస్ఎంఎస్. ఉమ్. చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి, ఎన్ని సినిమాలు చేసావు మొత్తం? 52. ఉమ్. ఆంధ్ర వాళ్ళ, ఖడ్గం, మాస్, జమ్ని, విక్రమార్కుడు, బొమ్మరిల్లు, డాన్, కేడి. బొమ్మరిల్లో ఆ చిన్నపిల్లల్లో నేనే ఆ. చైల్డ్ ఆర్టిస్ట్. ఆ. మళ్ళా శంకర్దాయ్ బిబిఎస్. ఇప్పుడు లాస్ట్ ప్రజెంట్ ఎండ్ అంటే ఎస్ఎంఎస్ కూడా పోయినాక ఏది వచ్చిందంటే కృష్ణమ్మ. ఉమ్. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినదా? ఓన్లీ కృష్ణమ్మ. సినిమా పేరు కృష్ణమ్మ, సత్యదేవ్ హీరో. ఆహా, ఆ, ఆ, ఆ. అది విజయవాడలో. నేను సెట్ వర్క్ పోయినా. సెట్ వర్క్ పోతే అక్కడ నన్ను అడిగారు, ఉమ్. రే నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఒకటి రాలేదు, ఈ పాత్ర చేయి అన్నారు. ఉమ్. సరే అని చెప్పేసి ఇంటర్వ్యూ అయినా. ఉమ్. అది కూడా వైరల్ అయిపోయింది. ఆ. కాదు రవి, నువ్వు ఇన్ని సినిమాలు చేసావు అంటే నిన్ను సెట్ వర్క్ తీసుకోవడానికి వాళ్ళు మొహమాట వల్లేదు, అన్ని సినిమాలు చేసావు కదరా, నువ్వు ఆర్టిస్ట్ కానీ నేను తెలియదు కదా వాళ్ళకి నేను ఆర్టిస్ట్ అని. అంటే పెద్దగా అయిపోయినా కదా, తెలియదు. తెలిసిన వాళ్ళన్నా అనలేదా ఆర్టిస్ట్ వైపే ట్రై చేయిపో ఇది వద్దు అని? నాకు గుర్తుపట్టింది ఒకే ఒక ప్రొడ్యూసర్, అది కూడా మన ఎన్టీఆర్ వాళ్ళ ప్రొడ్యూసర్. ఎన్టీఆర్ గారి సినిమా? ఏం సినిమా? ఆంధ్ర వాళ్ళ. ఆంధ్ర వాళ్ళలో అప్పుడు ఆయన కూడా చెప్పొద్దు పెద్దోళ్ళు, ఆయన పేరు కృష్ణ సార్. ఆయన పేరు కృష్ణ సారే, సినిమా పేరు కూడా కృష్ణమ్మ. ఆ సినిమాతో స్టార్ట్ అయింది. నువ్వు నా కాడ ఒక జగలో పనిచేసినావు, నువ్వు నా సినిమాలో నేను ప్రొడ్యూసర్గా చేస్తున్నా, నువ్వు చెయ్యాలి అన్నాడు యాక్టర్గా. సరే అని చెప్పేసి నేను కూడా ఓకే సార్ చేయగానే ఓకే అని. కానీ ఆ సినిమా ఎటు పోయిందో ఏందో అది తెలియదు. కొన్ని సినిమాలు అట్లా అయిపోతూ ఉంటాయి. అన్ని సినిమాల తర్వాత నేను ఇంకా యాక్టర్ అయిపోతాను, యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని అలా ఏం అనుకోలేదా నువ్వు? యాక్టింగ్ వైపే ట్రై చేస్తాను, నీకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టమా? యాక్టింగ్ అంటూ నాకు ఇష్టమే, కాదనట్లేను. కానీ నేను పోయి బతిమలాడతా చూడండి, వాళ్ళు రేపు రండి ఎల్లుండి రండి, ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అవకాశం వచ్చినప్పుడే వదులుకున్నా. ఎందుకు వదులుకున్నావు? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పలేను. సీరియస్గా చెప్పాలంటే అమ్మ చనిపోయినప్పుడు అప్పటికి ఏం బాధపడలేదు, సర్లే అనుకున్నా. కానీ నేను ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు నాకు ఎందుకు ఇంతగా తిరిగిపిచ్చి ఎందుకు అని చెప్పి అనుకున్నా. కానీ ఒక్కటి రేపు రా ఎల్లుండి రా అంటారు కదా, అది నాకు నచ్చల. ఆశ పెట్టడం నచ్చలేదు. అక్కడే చచ్చిపోయింది మనసు. నిజం మేడం, చచ్చిపోయాను నేను. అందుకే ఇక ఇవన్నీ వద్దు, మనకు వర్కౌట్ కాదు అంటే ఏదో ఒకటి బ్లాక్ చేసుకుందాం, ఉన్నది చేసుకుందాం అని చెప్పేసి నేను ఇక గమ్మునున్నా. ఇప్పుడు సెట్ వర్క్ ఎంత, రోజుకి ఎంత వస్తుంది? రోజు 700. రోజు ఉంటుందా వర్క్? అంటే రోజు ఉండదు. ఇక అంటే మన ఒపీనియన్, మన ఓపిక ఎంత ఉందో అంతవరకు. కానీ హార్డ్ వర్క్ మినిమం 175 కేజీలు ఉంటుంది, అది ఎత్తాలి. నా పర్సనాలిటీకి ఆ ప్లాట్ఫారానికి అసలు సంబంధం లేదు. ఎత్తుతావా 150 కేజీలు? అంటే నేను ఒక్కడనే కాదు, ఇద్దరు, ముందలో కూడా వెనకాల కూడా. లైట్స్ అవన్నీ లైట్స్ గా ప్లాట్ఫారం స్టేజ్ అది ఇది ఐరన్ది, ట్రాలీకి వేస్తారు కదా ఐరన్, అదేనా? అదే ఓకే. పెద్ద. అమ్మ ఎలా చనిపోయారు? అమ్మ నాన్న బామ్మ ఒకటేసారి కాల్చుకొని చనిపోయారు. కాల్చుకోనా? అది ఏమైందో తెలియదు, కోట్లాటలు. అదే నాది లాస్ట్ సినిమా ఎస్ఎంఎస్. అప్పటికించి ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. కాదు రవి, ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అమ్మ నాన్న బామ్మ నువ్వు ఉండేవాడా? మీ నలుగురు కలిసి ఎక్కడ ఉండేవాళ్ళు? ఎస్ఆర్ నగర్లో. అక్కడే జరిగిందా ఇది? నువ్వు లేవా అప్పుడు జరుగుతున్నప్పుడు?
ఎక్కడ ఉన్నావు నువ్వు? నేను అప్పుడే ఎస్ఎంఎస్ సినిమా లాస్ట్ సినిమా చేసి అప్పుడు అంటే నీ వయసు డైలాగ్ ఎంత? క్యారెక్టర్ 15 ఉంటుంది, 16-15. ఉమ్, అల్యూమినియం ఫ్యాక్టరీ అది కూడా ఉమ్, చేసి వస్తున్నాను. వచ్చేటప్పుడు ఇక లాస్ట్ ఎండ్ ఇక నాకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఏం చేయాలో అర్థం కాక దోస్తులను అడిగా, అంటే ఫ్రెండ్స్. ఉమ్. అరే నువ్వు మర్చిపోవాలంటే ఒక మార్గం చెప్తా అన్నాడు. బా. అప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి చుట్టుపక్కల వాళ్ళు బయటకి అప్పటికే మొత్తం కాలిపోయిందా? ఎవడు సపోర్ట్ చేస్తాడు మేడం. నీకు ఫోన్ వచ్చిందా వెళ్ళేదారిలో ఇలా జరిగిందని? లేకపోతే ఇంటికి పోయే వరకు శవం లెక్క ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చున్నారు అప్పటికే? తెలియదు. గుర్తులేదా ఏమి నీకు? అంటే వాళ్ళు అలా తగలబడిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు రావడం, అంబులెన్స్ అవేమీ జరగలేదా? ఒకటి మేడం, ఇవాళ నేను ఇంతగా ఉన్నానంటే నాకు ఒక్కడు అన్న, అశోక్ అన్న. అది ఛానల్ ఏదో ఉట్టిగా పెట్టాము, కానీ అంత ఫేమస్ అవుతుంది అంటే అంతగా అంత reach తెలుసుకుంటారని అవుతుందని. విషయం అవుతుందని తెలుసుకోలేదు. కానీ మా అశోక్ అన్నకి క్లాస్ కొట్టాలి మేడం. కాదు రవి, ఇంట్లో అమ్మ వాళ్ళు గొడవ పడ్డం అసలు ఎందుకు రీజన్ అని నీకు ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించావా? తెలియదు. నేను ఎస్ఎంఎస్ సినిమా లాస్ట్కి అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసి అక్కడ సెటప్ వేశారు. ఉమ్, సుధీర్ బాబుది ఫస్ట్ సినిమా, ఉమ్, అంటే బాబు అంటున్నా సారీ, సుధీర్ బాబు. అన్నది ఆ, ఆ. ఆ అన్నది ఫస్ట్ సినిమా అయ్యేటప్పుడు నా లాస్ట్ అది ఇక అంటే ఎండ్ ఉమ్. అక్కడికే Last scene. చచ్చిపోయినప్పుడు ఇక నాకు అర్థం కాక అలా అని చెప్పేసి నేను విజయవాడ పోయినా కృష్ణమ్మ సినిమాకి. అయితే అక్కడ వచ్చేసి మన ఎన్టీఆర్కి ఆయన పర్సనల్ ఏదో ఉమ్, ఉమ్, అది మనం చెప్పొద్దు పోదు. ఉమ్. అయితే పర్సనల్, అరే నువ్వు నాకు తెలుసు, నువ్వు నా సినిమాలో అదే అంటే క్యారెక్టర్ చేయాలి అన్నాడు. ఉమ్, నువ్వు చెయ్యాలి అంటే సరే అన్న. ఉమ్. సరే అని చెప్పేసి చేశా. ఉమ్. చిన్న బిట్ అది, ఏదో చాయిస్ అంత. నేను అప్పటికీ ఆనందం తీసుకున్నా. అంటే ఆ థియేటర్లో చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లో చూశారని ఆయన బో అనుకున్నా, చాలే అనుకున్నా. కానీ దాని తర్వాత ఈ నేను పెట్టింది అంటే మా అన్న పెట్టింది, అశోక్ అన్న పెట్టింది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదు. ఇప్పుడు నీ వయసు ఎంత రవి? నాకుంట 28 అమ్మ లాస్ట్గా ఏమైనా చెప్పిన మాటలు గుర్తున్నాయా నీకు? గుర్తుంది. ఏమన్నారు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైనా తోడు తీసుకో అన్నారు. ఆ తోడు తీసుకున్నాను నేను, అదే అశోక్ అన్న. అమ్మ నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఎందుకు చెప్పింది? ఒంటరిగా ఉండొద్దు అన్నారు. ఒంటరిగా అంటే అప్పటికి అమ్మ డిసైడ్ అయ్యిందా ఆ పని చేసుకోబోతున్నట్టు? నువ్వు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయని అమ్మ ఎందుకు అనుకుంది? అని నాకు తెలియదు. అంటే అప్పుడు నేను చిన్నోడిని. 15 ఏళ్ళు. ఎప్పుడు మాత్రం ఒంటరిగా ఉండకరా అన్నది. ఇంకోటి ఏంటంటే అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయా అప్పుడు? అవన్నీ చెప్పుకుంటే ఇక గుర్రాలు ఉరికినట్టు మనం కూడా ఉరకాలి. ఉమ్, అప్పులు ఏం లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతమంది ఉన్నారు చైల్డ్ ఆర్టిస్టులు. ఉమ్, వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకి సపోర్టు బ్యాక్గ్రౌండ్ ఉన్నది, ఉమ్. కానీ నాకు లేరు. ఇప్పుడు నీ గురించి వాళ్ళు అలా అయ్యారు మరి వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటి అంటున్నా? సపోర్ట్ అన్నావు, ఏం సపోర్ట్? ఆర్థిక పరిస్థితి అంటే అప్పులు లేవన్నావు, సపోర్ట్ అన్నావు. వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి? నాన్న ఏం చేసేవాళ్ళు? మా నాన్న ఓపెన్గా చెప్పనా నిజంగా చెప్పనా? నిజమే చెప్పు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, నిజమే చెప్పు. సారా మెట్టడు మా అయ్య హైదరాబాద్లో. పుష్పగల్లి అంటే ఎవడైనా చెప్తాడు. ఎస్ఆర్నగర్లో సారా మెట్టడు. సారా అమ్మేసి సారా తాగి పోయిండు. దాని తర్వాత మా అమ్మ, దాని తర్వాత మా బామ్మ. ఈ ముగ్గురు ఒకేసారి కదా నువ్వు చెప్పింది, కాల్చుకున్నారు అని దహనం చేసుకున్నారు. ముగ్గురు ఒకేసారి కదా? అవును. చనిపోతే కల్లారా చూసి నాకు అర్థం కాక అప్పుడు నేను స్టార్ట్ అయినా మత్తు పదానికి. వాళ్ళ దహన సంస్కారాలన్నీ నువ్వే చేసావా? నాకాడ పైసలు ఎక్కడివి అప్పుడు. మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారా? లేదు, మా చిన్న వాళ్ళు చేసుకున్నారు. అంటే చిన్నమ్మ వాళ్ళ కూతుర్లు ఉన్నారు, వాళ్ళు చెల్లెలు అవుతారు.
నీకు సొంత చెల్లి లేదా? లేరు. నువ్వు ఒక్కడవేనా? ఒకడు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడేడి? ఆడు చిన్నప్పుడే తప్పిపోయాడు. కుమార్ పేరు. తప్పిపోయిండా? అంటే మీ నాన్న అమ్మ బామ్మ చనిపోయినప్పుడు తమ్ముడు లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చిన్నప్పుడే తప్పిపోయాడు ఆడు. ఏ వయసులో? మ్యాక్సిమం ఒక 7 ఉంటుంది, 7 సంవత్సరం ఉంటుంది. తప్పిపోయాడా వెళ్ళిపోయాడా? తప్పిపోయాడు. ఎక్కడ? ఆడు స్మార్ట్గా ఉంటాడు. ఆడు స్మార్ట్గా నువ్వు స్మార్ట్గా ఉంటావు నీకు తెలుసు. అట్లా అని కాదు. బాగుంటావు రవి, నిజంగానే బాగుంటావు. అందుకే అన్ని సినిమాలు వచ్చాయి నీకు. తప్పిపోయారు, వెతికించలేదా? గుంటూరు ట్రైన్ ఎక్కిరన్నారు, మనకేమో తెలియదు. ఈ ట్రైన్ ఎక్కాలో ఏ ట్రైన్ పోవాలో తెలియదు. సర్లే అని చెప్పేసి నేను కూడా గమ్మునున్నా. వెతికినాం కాదనట్లే. మీ ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారా? నేను ఏం వాడితో పాటు పోరలేదు, వాడు ఒక్కడే పోయిండు. ఇంట్లో నుంచి బయలుదేరి ఏదో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కొట్టినామని. అమ్మో. కొట్టినామని చెప్పేసి ఆడ ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక దండం రా బాబు వెళ్ళిపోయాను. ఒకవేళ ఆర్టిస్ట్గా ఇప్పుడు చేస్తావా, లేదా ఒకప్పుడు చేస్తున్నప్పుడు ఏం అవ్వాలనుకొని చేసావు? హీరో అవ్వాలనుకున్నావా? అవసరం లేదు. మరి నాకు ఆల్మోస్ట్గా నచ్చింది నేను చేసిన సినిమాలలో ఒకటే ఒకటి ఇష్టం నాకు. ఏంటది? అన్ని సినిమాల్లో 16 టేకులు ఒక్కటే తీసుకుంది నాకు. అది కూడా హైదరాబాద్ నవాబ్. హైదరాబాద్ నవాబ్ అందులో చేసావా నువ్వు? చోటే చాయ్లా అంటే చాయ్లో మక్కి కలిపేసి ఇచ్చేస్తా కదా, అదొక్కటి. రెండోది ఏంటంటే నాకు రిస్క్గా డైరెక్టర్ బాగా కసిపెట్టి దింపింది క్యారెక్టర్ అంటే ఇదొకటి. విక్రమార్కుడు బట్టలిపి ముడ్డి కొడితే ఉరికినప్పుడు అదొక రీల్ తీసుకుడు, అబ్బా ఇదొక క్యారెక్టర్ వచ్చిందా అనుకున్నా. మళ్ళా లోపల ఉడికేటప్పుడు అమ్మ ఇలా కొట్టాడు నాకు అనగానే అదొక రీల్. అమ్మ జీతం ఇదేంద్రా బాబు, రావడం పోవడం కూడా ఇట్లా వచ్చేసింది నాకు అనుకున్నా నేను. అబ్బో అనుకున్నా, ఎంతైనా రాజమండ్రి సారే అనుకున్నా. ఇక అట్లయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు నేను కృష్ణానగర్. ఇప్పుడు అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు అది సొంత ఇల్లా? మరి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? చిన్నమ్మ చిన్నాన్న. మరి నువ్వెందుకు బయట ఉంటున్నావు? మీ ఇల్లు కదా. నాకు వద్దు, మా చెల్లెళ్ళకి చూసుకోండి అని చెప్పేసి రాజు. నేను మగోడిని, ఎలాగో బతికిపోతా బయట. ఇప్పుడు ఎలా బతుకుతున్నావు? పొద్దున్న లేస్తే నీ దినచర్య చెప్పు, ఎట్లుంటది? ఇప్పుడు నేను తెల్లారు లేచిన అనుకో, మా దోస్తులు ఉంటారు, దోస్తులే అది. దోస్తులు ఏం చేస్తారు? దోస్తులు చెప్పు. ఏం చేస్తారు మేడం? ఎన్నింటికి లేస్తావు నువ్వు? 6. కృష్ణానగర్లో ఎవరితో ఉంటున్నావు ఇప్పుడు నువ్వు? నేనా? ప్రజెంట్ అయితే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు చూపిస్తే ఈడా అంటావు మేడం. నిజం మేడం, చూపి. చూపియట్టే నాకు అక్కడ ఫోన్ ఉంటాయి కదా మేడం. ఫోన్ లేదా నీకు? ఫోన్ ఉండదా నీకు? నెంబర్ లేదు, ఫోన్ లేదు. ఎవరది? యాక్టరా ఆయన కూడా? పెద్ద యాక్టర్, సాయి వైన్స్ ఓనర్. సాయి వైన్స్ ఓనరా? మందు తాగడమే కాదు, మందు షాప్ ఓనర్తోనే ఉంటున్నావా? ఎవరైనా పేరు చెప్పు. దర్శన. చెప్పు. 6ంటికి లేచిన తర్వాత ఏం చేస్తావు? నీ మాటల్లో చెప్పు. ఫస్ట్ నాకాడ ఉంటే మాత్రం తాత, నాకాడ లేకపోతే ఇక దోస్తులకు అడుగుతా. దోస్తులు అంటే ఎంతమంది ఉన్నారు నీకు? మేడం దోస్తులు అంటే ఇక ఎంతమంది చెప్పండి. పొద్దున్నే లేచి నీకు డబ్బులు మంది ఇవ్వడానికి రెడీగా వచ్చే దోస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారా మేడం? కాదు రవి, ఇంత మంచి యాక్టర్వి, నీకు అనిపించట్లేదా ఇంకేమైనా సాధిద్దాం లైఫ్లో అని? ఓపెన్గా చెప్పనా, ఇవాళ మీతో పని ఉంది, నన్ను తీసుకొచ్చారు అంటే మీరు కాదు, నేను కాదు. ఇవాళ నాకు నీతో పని ఉంది, తీసుకొచ్చారు, నీ షార్ట్ అయిపోయింది. అంతే కదా రవి, నిన్ను ఇంటి ఎందుకు తీసుకెళ్తారు? ఒక్క నిమిషం అయిపోయింది, చలో రేపు వేరేది ఉంది, మరలా పిలిచిన, ఇవాళ ఉంది వెళ్ళిపోను. సరే 3వ సారి వచ్చా, పని ఉంది వెళ్ళిపోను. నేను ఒక రిక్వెస్ట్ ఒక్కడు అడిగా, ఫలానా మా వాడు ఉన్నాడు తీసుకోండి సార్ అంటే, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం. అవన్నీ టార్చర్ భరించి లాస్ట్కి ఇగో దీనికి పెడుతున్నా. ఎందుకు మేడం ఈ అవకాశాలు ఇవన్నీ? అవసరం లేదు. బతిమలాడి ఇక నాకు
ఇంకా ఒక సంవత్సరం పోతే ఇక తెలిక ఎంటికలు వస్తాయేమో. ఉమ్, కానీ ఎందుకు మేడం బతిమలాడడం ఉమ్, చేస్తుర్రు అంటే మీ లైక్స్ల వరకు మీరు చేసుకుంటారు కానీ ఉమ్, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈడేంటి, ఏం చేస్తున్నాడు అది మాత్రం చూడట్లేరు. ఉమ్. ఈడు ఫలానా ఈ క్యారెక్టర్ నచ్చుతాడు, ఈడు చేస్తాడు, ఈడు ఓకే అని చెప్పేసి మీరు యూజ్ చేసుకుంటారు కానీ ఉమ్, ఏదో టిష్యూ పేపర్ తుడిచినట్టు పడేసినట్టు కాదు. ఉమ్. ఆ టిష్యూ పేపర్ ఏడు దాకా యూజ్ అవుతుందో అది చూసుకోండి, అది నేను చెప్పేది. ఇప్పుడు సినిమాలో ఆ పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను కాస్ట్ చేసుకొని అన్ని రోజులకే నీకు డబ్బులు ఇవ్వగలరు. అవును, మళ్ళీ ప్రతిసారి ఆ సినిమా మళ్ళీ రావాలి, అప్పుడు నీకు అవకాశం రావాలి, అలాంటి క్యారెక్టర్ నీకు ఇచ్చేది ఉండాలి కదా. ఇప్పుడు ఒక సినిమాలో ఇచ్చే రెండో సినిమాకి పట్టించుకోలేదంటే అది కూడా మన సైడ్ నుంచి న్యాయం కాదు కదా. ఓకే, నీకు అవసరం ఉన్నప్పుడు నా గురించి ఇంతవరకు వెతికినావు కదా, ఉమ్. మరి నెక్స్ట్ వరకు నాకు కూడా అవసరం ఉన్నప్పుడు నేను నీ గురించి వెతుకుతున్నాను, మరి నువ్వు నాకెందుకు దొరకట్లేవు? నీకేం అవసరం ఉంది నాతో చెప్పు. నాతో కాదులే, అదే సినిమాతోనే నువ్వు అర్థమైంది చెప్పేది, నాకు అర్థమైందిలే. నేనంటే నేను కాదు, అర్థమైంది. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత నీకు నాతో అవసరం ఉంటుంది అంటే సినిమా ఒక ఛాన్స్కో ఇంక దేనికో నువ్వు వచ్చి వెళ్ళి అడిగితే ఏమన్నారు అప్పుడు? చూసా, వెతికా, సార్ ఫలానా ఏదన్నా ఛాన్స్ ఉంటుంది, అరే నువ్వా అంటే అదే చెప్తుర్రే కానీ అమ్మ ఏం చెప్పట్లేరు. రేపురా ఎల్లుండిరా అన్నారు, సరే ఓకే. తర్వాత వస్తే కూడా డైరెక్ట్గా ఇంకోటి సెలెక్ట్ అయిపోయినావు, సారీ అన్న. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి అదే చెప్తున్నావు, నీకేం కావాలి చెప్పు ఇప్పుడు లైఫ్లో? నా లైఫ్లో ఒకటే, నేను కాకపోయినా వేరేటోడు ఛాన్స్ గురించి వెతుకుతున్నా కదా, ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి. నాకొద్దు, నా వరకు నేను చెప్పుకోనికి ఇంత ఉంది హిస్టరీ. కానీ అది ఉపయోగించుకోవట్లేదు కదా. 52 సినిమాలు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నావు? వద్దు మేడం, చాలు, ఇంతవరకు బాధపడింది చాలు. కానీ ఇంతవరకు కొత్త వాళ్ళు వస్తున్నారు చూడండి, వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మాత్రం బయటకు పంపించద్దు ప్లీజ్. పక్కా ఇది నేను బాధపడ్డా కాదంటే, కానీ వాళ్ళకు కూడా తెలవాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అయినా చూసినందుకైనా వాళ్ళు ఇంకోసారైనా అడగకుండా వాళ్ళ జీవితానికి వాళ్ళు ఏదైనా వాళ్ళ పొలం ఏదైనా ఉంటే అది చేసుకోవాలని, కానీ ఇండస్ట్రీకి మాత్రం వద్దు, అలాంటివి వద్దు, బాధపడద్దు, వద్దా. ఆ ఇల్లు నింది అది పిన్ని బాబాయ్ వాళ్ళకి ఇచ్చేసా. ఇంకేం లేదా? లేదు. బామ్మ లాస్ట్ చెప్పిన మాటలు గుర్తున్నాయా? గుర్తుంది. ఏమంది? ఎప్పుడైనా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టకు అన్నదిరా. అన్నదిరా అంటున్నా, ఏమంటారు అన్నింది మీ నాన్న బామ్మ. ఆ చున్నంకి ఏముంది అన్నంకి ఏముంది అంటే చెప్పింది, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు, లేకపోతే పనుకో అని. సరే అని చెప్పేసి నేనేం చేసిన అనుకున్నారు, అదే మాట మీదకి కడగం సినిమాకి పోయినా నేను. కడగం సినిమా మే ఇండియన్స్ అని పాట ఉంటుంది కదా, నాకు తెలియదు ఇంత ఫేమస్ అవుతుంది, ఒరే బాబు అనుకున్నా. సరే అన్న అంటే అప్పుడు చిన్నోను కదా, నాకు తెలియదు, తెలియదు. అదే సరే అని చెప్పేసి తీసుకొని వచ్చిన. అంటే మా బామ్మ రాగానే, అరే చాలా బాగా చేసేవరా అన్న. ఏం చేసేది అన్న, అరే చాలా బాగా డైలాగులు అది ఇది ఇచ్చేవరా. నేనే డైలాగ్ చెప్పానే అది అది అంటే, అరే చాలా బాగుందిరా నువ్వు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అన్నది. అంటే ఏమంటే, ఒక హిందూ ముస్లిము మధ్యలో నువ్వు బ్రాహ్మిన్స్గా ఉన్నావురా, అంటే బ్రాహ్మిన్స్గా ఉన్నావురా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నావు అంటే చాలా గొప్పవి రాను అన్నది. మనకు అప్పుడు తెలియదు, చిన్నోడిని తెలియదు. సరే అని చెప్పేసి నేను కూడా సరే సరే తలకాయ ఉప్పేసా అన్న. చెప్పగానే చాక్లెట్ ఇచ్చింది, తినేసి వెళ్ళిపోయినా. దాని తర్వాత నెక్స్ట్ ఏది మాస్. మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటే ఎవరు అంటారు అంటే, అనాథ అంటే దేవుడు పిల్లలని చెప్పి ముద్ద పెట్టింది. నీ అమ్మ చెప్పు అది నిజమే. నేను యాక్చువల్లీ ఆంధ్రవల్ల సినిమా చేసేటప్పుడు నాకు ఫుల్ టు ఫుల్ సపోర్ట్ రాఘవల్ల. అసలు ఎందుకు నువ్వు ఇట్లా ఉంటున్నావు, నీకు ఇంత టాలెంట్ ఉంది అది ఇది అని. ఆంధ్రవల్ల సినిమాలో పాట పెట్టగానే నేను ఇంకోళ్ళు ఉండే
ఫుల్ డ్యాన్స్ చేస్తుండే మేము. డ్యాన్స్ చేస్తే నేను పెంచుకుంటాను అది ఇది అని చెప్పేసి చెప్పగానే మా బామ్మ ఏనన్నది. అనగానే మా బామ్మ అన్నది, హే వద్దురా పోకురా అన్నది. సరే అని చెప్పేసి అవునా. మళ్ళా ఇంకోసారి డాన్స్ సినిమాకి, అదే నాగార్జున మన నా చెప్పగానే మళ్ళీ అప్పటికించి నాకు దత్తకు తీసుకున్నారు. ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్త తీసుకున్నారు నిన్ను? తీసుకున్నారు. అది ఇప్పటికీ నేను ఎప్పటికీ చెప్పలేదు ఇంటర్వ్యూలో, ఇప్పుడు చెప్తున్నాను నిజంగా. తీసుకుంటే ఇట్లా చదువుకో అన్నారు. అయితే నేను ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, డైరెక్ట్ 6th క్లాస్లో నాకు క్లాస్లో జాయిన్ చేశారు. ఫస్ట్ ఏం చదవలేదు నువ్వు 5th క్లాస్ దాకా? అసలు స్కూల్కే పోలేదు? పోకపోతే మేడం అన్నది నీ పేరు రాయి అన్నది. అంటే నా పేరు నాకు వస్తుంది కదా, సరే రాసేసా. సరే డైరెక్ట్ నువ్వు 6th క్లాస్లో పోన్నారు. అరే బాబు ఇది ఎదురా బాబు అని చెప్పి పోయా. చింతల్ పోతే ఫుల్ ఏసీ, అంటే మనం మాసు అది మొత్తం రిచ్. అయితే పోతే ఇది ఏంద్రా నాయనా అని చెప్పి మనం మ్యాథ్స్ అది మొత్తం రిచ్. ఇది ఏంద్రా నాయనా అంటే టాయిలెట్ పోతున్నా కూడా ఏసీ కొడుతుంది. ఈ ఏట్రో నాయనా ఇది చల్లగదాను, నాకు అర్థం కాలేదు. అంటే సరే పోయినా. పోతే వినాయక చవితి హాస్టల్, అది బోర్డింగ్ స్కూల్. ఏంటో చూస్తే దీనికంటే ఇంకా పెద్ద రిచ్ ఉంది అది హాస్టల్. ఓ అమ్మా అనుకున్నా. ఇక లారెన్స్ సార్, రాఘవ లారెన్స్ సార్ కల్పించి నెలకి 1,00,000 రూపాయలు నెలకే. ఇది ఏ ఇయర్లో గుర్తుందా? ఏ సంవత్సరంలో? 18. 2018. 18. ఫస్ట్ 6వ క్లాస్ జాయిన్ అయినప్పుడు నీ వయసు ఎంత? ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు నీ వయసు ఎంత? బోర్డింగ్ స్కూల్ నాదా? బోర్డీ అంటే అదే హాస్టల్కి వెళ్ళినప్పుడు. బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్. అంటే అప్పుడు నాకు ఉంటుంది ఒక 15 అంటే 13, 14 ఉంటుంది. అమ్మ వాళ్ళది ఇలా జరగక ముందు జాయిన్ అయ్యావు, రెండేళ్ళకి ముందు. 13 ఏళ్ళకి 6వ క్లాస్ జాయిన్ అయ్యావు. అదే నీ మొదటి క్లాస్, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం. అవును. ఓకే. అప్పుడు వెళ్ళినప్పుడు వినాయక చవితి వచ్చింది. అప్పటికి డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ నాకు ఫీజు కడుతున్నప్పుడు వినాయక చవితికి హాలిడేస్ వచ్చింది. హాలిడేస్ వచ్చినాక ఇక ఉంటారుగా దోస్తులే గల్లీ దోస్తులే, ఇంటికి వచ్చావు. ఇంటికి రాగానే ఇక కథ ఇక పోలే స్కూల్కి. అప్పటికి వెతికారు కానీ నేనే పోలేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ రోజు కాంచనా 3 ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, నేను సెట్వర్క్ పోయినప్పుడు ఇదే సెట్వర్క్ అనగానే నేను అక్కడికి నుంచి జంపు. ఇదే సెల్, ఇదే సెటప్ అంటే లారెన్స్ ఇది అనగానే రామోజీ అది రీసెంట్గా వచ్చింది కాంచనా 3 ఇప్పుడు జరుగుతుందిగా. అయితే అందులో సడన్లీ ఎవరిదిరా అంటే ఫలానా రాఘవ లారెన్స్ అంటే అప్పో జంపు డీసీఎంఏకి కనపడలా. ఈడ ఏం కొడతాడో అని ఇక అస్సలు నేను కనపడలే. కనపడకుండా ఇక ఇట్లా కవర్ చేసుకుందామని చెప్పి పోగానే దాని తర్వాత తెలిసింది, బాబు లారెన్స్ ఇది అమ్మ ఏం చేయాలరా బాబు అని. దాని నెక్స్ట్ రోజు శారదా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అదేదో సినిమాది కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు సార్ లారెన్స్ గారు. చేస్తుంటే నేను పెద్ద గంప ఎత్తుకొని ఉన్నా, అంటే చెత్తబుట్ట, అంటే ఆకులు కావాలి సెట్లో, ఎత్తుకొని పోతుంటే చూసా, ఇట్లే వెనుకలు పెట్టుకొని వెళ్ళిపోయా. గుర్తుపట్టారా? అయితే నెక్స్ట్ రోజు నేను త్రిబుల్ ఆర్ సెట్కి పోయినా. త్రిబుల్ ఆర్కి కూడా సేమే, అంటే నాకు ఇంకోడు రూమ్మేట్ ఉన్నాడు తేజ అని, ఆడ పోయి చెప్పేసిండు, సార్ వీడి తెలుసా మీకు ఇట్లా విక్రమార్కుడు ఇట్లా ఛత్రపతిలో చేసిండు కదా చైల్డ్ ఆర్టిస్ట్గా వాడే అంటే దడేలు అని చెప్పి వీపు మీద 2 సార్లు కొట్టిండు నాకు రాజమౌళి సార్. కొట్టంగానే సార్ ఏమైంది సార్ అంటే, రే నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది అన్నాడు.
అబ్బా అనుకొని మళ్ళీ డిసెంబర్కి వెళ్ళిపోయా, ఇక కనపడలా. ఇలా చెప్పుకోనికి మెమోరీస్ చాలా ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. అవును, వాళ్ళందరినీ వెళ్ళి నువ్వు ఒక్క మాట అడిగితే ఇస్తారు కదా. ఎవరిని అడగాలి? రాజమౌళి గారు ఆ రోజు వచ్చి నీ వీపు మీద తట్టారు, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, నాకు ఏమైనా బెటర్ లైఫ్ చూపించండి అని. అడిగా. ఆ, అడిగితే ఏమన్నాడంటే లాస్ట్ అంటే ఏమంటారు, స్కెడ్యూల్ ప్యాకప్ అయ్యేటప్పుడా వచ్చేవరా ఆ. అంటే నువ్వు అదే చెప్తావు ఇంకేం చెప్పు కదా అంటే నువ్వు ఇంకా మారలేదురా అన్నాడు. అంటే నా చిలిపితనము ఇంకా మారలేదు అన్నాడు. ఓకే అని చెప్పి సరే అన్న వెళ్ళిపోయా. రవితేజ గారితో చేసావు, నాగార్జున గారితో చేసావు, చిరంజీవి గారితో చేసావు. చేసా. ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే. తర్వాత వీళ్ళెవరిని కలవలేదా నువ్వు అసలు? అవును, ఇప్పుడు లాస్ట్ రోజు కలవమన్నా, నువ్వు వెళ్ళి కలిసావా లేదా ఇంతకి రాజమౌళి గారిని? నువ్వు చెప్పు, నువ్వు ఏ హీరోతో నీ మెమరీస్ పంచుకోవాలనుకుంటున్నావు, నువ్వు చెప్పు. ఆ హీరోతో పంచుకోవాలంటే ఒకటే ఆయన, చెప్పు. లారెన్స్. ప్రాణానికి ప్రాణం తగ్గించి మరి స్కూల్లో పెట్టారు కానీ నా అది ఉపయోగించుకో. సారీ చెప్తావా ఈసారి కనిపిస్తే? వెళ్తావా ధైర్యంగా ముందుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది, తర్వాత ఏం చెప్తారో తెలియదు. రవి, ఇప్పుడు నీకు తోడుగా ఒకళ్ళు ఉంటే నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి తెలుసా? ఎవరు? నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ పక్కనుంటే మన్నీ పోతాయి. నువ్వు ఏదైతే బాధ లోపల అనుభవిస్తున్నావో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో, ఇవన్నీ పోతాయి. చెప్పారు ఎవరైనా? నీ ఫ్రెండ్ చెప్పాడే మంది ఒక్కటే మార్గం అని, అది కాదు నీకు ఒక మనిషి కావాలని చెప్పాడు ఎవరైనా? కానీ మనిషి ఒక్కడే. నీకు ఒక ఫ్యామిలీ వస్తుంది రవి, నువ్వు ఒక మంచిగా అయితే. ఇప్పుడు చెప్పింది మీరు పాయింట్, ఆ మనిషి అంటే ఇప్పుడు చెప్పింది మీరు ఒక తోడు, ఒక తోడు చెప్పింది, అది ఎవరో కాదు మీరే. అది చెప్పింది మీరే, ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. ప్రామిస్ మీరే చెప్పారు. పిన్ని బాబాయ్ వాళ్ళతో నీకు మంచి అనుబంధమే ఉందా? లేదు మేడం. వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారా? నిన్ను అసలు కలవరా? అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియదు వాళ్ళకి? తెలుసు. మొన్నే రీసెంట్గా నేను మంచాలు 5 ఫ్లోర్కి వేయాలంటే ఎత్తనికి పోయినా సెట్ వర్క్కి. పోతే మా బాబాయ్ వచ్చిండు, వచ్చి అరే నువ్వు ఎక్కడైనా మాట్లాడినావు అంటే ఓ బూతి తిట్టాడులే. ఇక నేను పోట్లే ఎస్ఆర్ నగర్. ఆయన వచ్చి తిట్టాల్సిన అవసరం ఏంటి? అప్పులో నేను చేసిన కొన్ని ఉన్నాయి. ఏం చేసావు? చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. తెలియక చేసినవే కదా అవి, తెలిసి చేసావా? ఒకటి చేస్తే వాడి వల్ల నేను ఇన్వాల్వ్ అయినా. ఇప్పుడు అవి లేవు కదా. ఇప్పటికీ నేను ఇది వేసుకుంది నాది కాదు. దోస్తులే చెడగొట్టాలన్న వాళ్ళే, లేపాలన్న వాళ్ళే, తిండి పెట్టాలన్న వాళ్ళే, ఆఖరికి మన పిక్ పాకెట్ కాలు అన్న కూడా వాళ్ళే. మరి ఇన్ని తెలిసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు కదా రవి. ఇప్పుడు వర్క్కి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు నచ్చట్లేదు అంటావు. నీకు వీడి అన్నిట్లో నీకు సాయి వైన్స్ ఒక్కటే దేవాలయంలా కనిపిస్తుందా? అది మీరు అనుకుంటారు, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా, అది మీరు అనుకుంటారు. కానీ ఎందుకు తాగుతున్నాను? తాగితేనే మర్చిపోవడం కాదు. నేను ఎందుకు తాగుతున్నా అంటే తాగినాక నేను ఎవరికి ఏం చేస్తానో అది కాదు. తాగినప్పుడు ఫలానా లేనిపోని మెమోరీస్ మళ్ళీ మనకు గుర్తుకు వస్తాయి. తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాదు, అది నిజం. అది తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు, తాగితే అది అర్థం కాదు. తాగితే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగకపోతే నీకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా? అవి భయం వేస్తున్నాయా? మామూలు కాదమ్ము. సరే, తాగకపోతే నిన్ను భయపెట్టే జ్ఞాపకాలు ఏం చెప్పు? అది మీరు మా అన్నకు అడగాలి. నేను ఎట్లుంటాను తాగకపోతే. ఇప్పుడు తాగున్నావా? ఆల్మోస్ట్ బరాబర్. సో తనతో పాటు ఒక బ్రదర్ వచ్చారు. రవి తను బ్రదర్గా భావిస్తారనమాట. కొన్ని కారణాలు అయితే ఆయన కెమెరా ముందుకు రావట్లేదు, బట్ ఎప్పుడు తనతో ఉంటారనమాట. మ్యాక్సిమం టైం తను చెప్తారు దాని గురించి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ నాన్న బామ్మని కల్లారా అట్లా చూడడం వల్ల అప్పటి నుంచి మొదలైన భయమేనా? ఆ భయాన్ని మర్చిపోవడానికే తాగుతున్నాడా? లేదండి, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాను కాదు, వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బాబాయ్ పిన్ని వీని వెళ్ళగొట్టారు ఇంటి నుంచి. ఎందుకు అంటే వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ మమ్మీ డాడీ సొంత మమ్మీ డాడీ కాదు, వీళ్ళ నాన్నమ్మ పెంచుకున్నారు అని తీసుకొచ్చి.
వీళ్ళ అమ్మ నాన్న ఆమె ఉన్నంతసేపు వీడు ఒక రాజు అనమాట వాళ్ళకి. ఉమ్, అంటే ఇంట్లో ఇతనే ఒక మంచి అది. ఉమ్. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ వీని మనవాడు కాదని పంపించేశారు. పంపించేశారు. అసలు తిన ఒరిజినల్ పేరెంట్స్ ఉన్నారు అనుకుంటా. ఉన్నారా ఏంటి రియల్ మదర్ ఫాదర్ ఉన్నారు కానీ ఇప్పుడు లేరు. అంటే విలేజ్ లో ఉండే ఇప్పుడు లేరు. ఇక్కడ తీసుకొచ్చుకుంది వీళ్ళ వేరే. వీళ్ళ ముగ్గురు ఒకటేసారి ఇలా చనిపోవడం అనేది ఎందుకు? ముగ్గురు ఒకసారి చనిపోలే. వాళ్ళ డాడీ ఫస్ట్, తర్వాత ముగ్గురు కాల్చుకొని ముగ్గురు అట్లా చనిపోయారు. ముగ్గురు కాల్చుకొని ఎలాగా? అది ఉంటాయి కదా బ్లాక్ మ్యాజిక్ ఏదో ఉంటాయి కదా అక్కడ. అంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా సంపాదిస్తుండే వీళ్ళ సారా ఏమంటున్నారంటే ఇల్లీగల్ గానే బాగా సంపాదిస్తున్నట్టు. వాళ్ళ బామ్మ చైల్డ్ అదే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కాబట్టి ఎంతో కొంత కమిషన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి అంటే ఆర్థికంగా కూడా మరి అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా పడన వాళ్ళు. కొంచెం అతను కొంచెం మంచి పేరున్న పర్సన్ అనమాట. ఆయన ఇంట్లోనే కాల్చుకొని చనిపోయారు. ఆ ఇంట్లోనే వీళ్ళు ముగ్గురు ఉన్నారు మళ్ళీ. ఆ తర్వాత వీళ్ళ అమ్మ కాల్చుకొని చనిపోయారా? మమ్మీ ఇంకా అమ్మ ఇద్దరు ఒకేసారి. వీళ్ళిద్దరు ఒకేసారి. అది నాకు తెలిసి బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నాను. ఎప్పుడైతే కాల్చుకోవడం చనిపోయారో నా చిన్నమ్మ అప్పటి నుంచి చాలా డిఫరెంట్ అయిపోయాను. ప్లస్ మా నాన్న అంటే ఫుల్ మాస్. అంటే మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ మూవీ డమ్డా డజం బోర్రు మజా మస్తు మజా అన్నట్టు మొత్తం దులిపెట్టు. సెకండ్ దులిపెట్టు మాదే. పుష్ప గల్లీ అంటే ఎవడైనా చెప్తాడు సన్నాలు. ఎంత సంపాదించేవాడు రోజుకి అప్పుడు నువ్వు? అంటే ఇప్పుడు ఇల్లు కట్టింది అదే ఆ పేరు మీద. నీ డబ్బులతోనే ఇల్లు కట్టారు నువ్వు సంపాదించిన దాంతో? చైల్డ్ ఆర్టిస్ట్ గా వెళ్ళి అవును. ఎంత తీసుకునేవాళ్ళు గుర్తుందా? 1000 అప్పట్లోనే 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. నెలంతా ఉండేదా షూటింగ్ అప్పుడు? నాకు ఎక్కువ బడ్జెట్ వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళకి మినిమం లేదన్నా ఒక 4 నెలలు. ఫస్ట్ పోగానే చైల్డ్ ఆర్టిస్ట్ రవి అనకుండా లంబాడి రవి అనేటోళ్ళు. అరే అమ్మ జీతం అనుకునేట్టు నేను. లంబాడే రవి అనే వల్ల అనగానే ఈయనే ఉన్నా అని చెప్పి చేయి లేపుకొని పోతాడు. నైరే పాట పెట్టంగానే నేను ఇంకో ప్రీతి అని ఒక అమ్మాయి ఉండేది. ఇక మేము డ్యాన్స్ చేసేది. డ్యాన్స్ చేయగానే అప్పుడే లారెన్స్ సార్ నాకు పరిచయం. ఈ సాంగ్ ఉంటుంది చూడు, ఈ స్టెప్, ఆ స్టెప్ మాదే. ఆ స్టెప్పు ఆ సాంగ్లో వేసారు అలానా చెప్పంగానే అప్పుడు ఫేమస్ అయినా. ఎవరినైనా ఇష్టపడ్డావా రవి? నిజం చెప్పానా అబద్ధం చెప్పాను? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే ప్రీతి అని ఒక అమ్మాయికి ప్రేమించాను. ఆ ప్రీతియేనా? ఆంధ్ర వాళ్ళ ప్రీతియా? ఆ ప్రీతిగా ఇప్పుడే ప్రీతి అని చెప్పావు. ఆమె పేరు కూడా ప్రీతియే, ఈమె కూడా ప్రీతియే. కానీ ఆమె ఇక్కడ లేదు, యుఎస్లో ఉంది. అంతరిచ్చే మనమే దిగిపోయారు. ఇద్దరు ప్రేమించుకున్నారా? లేదు, నువ్వు ఒక్కడే ప్రేమించావు. వన్ సైడ్. చెప్పావా అమ్మాయికి? చెప్పలేదు, కానీ జస్ట్ సెకండ్ ఇచ్చావా? అంతే. భయం వేసిందా చెప్పడానికి? పెళ్లి అంత పెద్దవాళ్ళకి డైలాగ్ చెప్పినా కానీ ఆమెకు చెప్పడానికి భయం వేసేది. నిజం మేడం. ఏ వయసులో? అప్పుడు నాకు 13 ఉంటుంది. నువ్వు ఏ ఇయర్లో పుట్టావు నీకు గుర్తుందా అసలు? 96. 96లో పుట్టావు. 96లో పుడితే ఇప్పుడు వయసు ఎంత దీనికి? 28. ఏంటన్నా? లేదా మేడం 30 మేడం ఇప్పుడు దగ్గరగా. నీకు గుర్తులేదన్నావు, పేరెంట్స్ గురించి అడిగాను. వర్క్కి వెళ్ళడానికి ఇష్టం లేదంటున్నావు. ఏ వర్క్? ఇప్పుడు ఏదైతే షూటింగ్ సెట్ వర్క్ ఓకే, సెట్ వర్క్ ఓకే, షూటింగ్ పో. నేను ఎవరైనా డైరెక్టర్ పిలిచారా? బాబీ గారు పిలిచారు. డైరెక్టర్ బాబీ గారు పిలిచి చెయ్యి ఈ రోజులు అన్నారు. ఎప్పుడు? డాకు మహారాజ్లోనా? అది ఈ సినిమాలో నాకు కూడా ఎన్ని నెలల క్రితం పిలిచారు? ఓ సంవత్సరం అవుతుంది. డాకు మహారాజ్ పిలిచినప్పుడు నేను నువ్వు అని చెప్పి ఒప్పేసి ఇట్లా స్మోక్ గంప పట్టుకొని వెళ్ళిపోయి. ఓ సెట్ లో ఉన్నప్పుడు అడిగారా చెయ్యని? ఏ సెట్ లోనే ఆల్రెడీ ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ప్రొడక్షన్ పని చేస్తున్నావు, దాని బదులు యాక్టింగ్ చేయొచ్చు కదా అక్కడే ఉండి. అక్కడ దానికంటే డబ్బులు ఇస్తాడు, సాయంత్రం పంపించేస్తాడు. మీరు అట్లా అనుకుంటున్నారు, కానీ అప్పటికి మనకు డోస్ లేదు. లేదు, ఇప్పుడు తాగకుండా ఉండడానికి అతను తాగకుండా ఉండలేడు అసలు. ఒక 2 days తాగలేదు, బంద్ చేయించాము.
మార్నింగ్ సాయం పైకి ఎక్కేసాడు బిల్డింగ్ మీదకి. మందు ఇప్పిస్తే దిగుతా, లేదంటే చచ్చిపోతాయి ఇంటికి. అంతా అటాక్ అయిపోయింది దానికి, మందుకి. అమ్మ వాళ్ళు చనిపోయింది ఎప్పుడు? వీళ్ళ అమ్మ వాళ్ళు చనిపోయింది ఎప్పుడు? 7-8 years 8 years అవుతుంది. అక్కడ నుంచి ఎక్కువ అయిపోయింది. వీరికి తనకున్న ఫ్రెండ్స్ కూడా స్లమ్ అంటే మాస్ అట్లా ఉన్నారనమాట. ఇక్కడ ఉన్న పొరగాలతో తిరుగుకుంటా రోజు అదే మందు, ఆడ పడుకోవడం, తాగడం, పడుకోవడం, అంతే. తిరిగి మానేయాలని ఉందా? చెయ్యాడు, చేసి చచ్చిపోతాడు. ఒక 2 రోజులు బంద్ చేయించినాం మేము. 3వ రోజు ఎక్కిండి బిల్డింగ్ ఎక్కేసిన పైకి. అది మెట్లు లేకుండా మెట్లు లేకుండా వాల్స్ పట్టుకుని ఎక్కేసావు పైకి? ఎక్కేసి పిచ్చి కాదు అసలు, చూడు ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాడా. గుర్తుంది, నాకు గుర్తుంది. వాడు చాలా సినిమాలు వచ్చాయి, ఆఫర్స్ వచ్చాయి. మేడం నిజంగా గుర్తుంది. స్వామి శరణం అని అట్లా బాదుకుంటూ ఉంటున్నా. చెయ్యి తీస్తే చచ్చిపోతావు, చెయ్యి తీస్తే చచ్చిపోతావు అంటే అబ్బా అని చెప్పేసి ఈ చెయ్యి పట్టుకోకుండా అట్లే గట్టిగా పట్టుకొని ఉన్నా. నాకు ఎటు అర్థం కాల. ఏమో నాకేందో చెవులో అట్లా వినిపిస్తుంది నాకు. చెవులో వినిపిస్తుంటే ఏంటి ఇది అని చెప్పేసి నాకు అప్పుడు అర్థం కావట్లా. ఖాళీ చెయ్యి తీయొద్దు అన్నది. చెట్టుకు చూస్తున్నా, ఇక నేను దర్శనం చేసుకుంటున్నా చెట్టుకే. ఆ సైలెన్స్ కా ఏంటో అంటే తెల్లారి లేచిన తర్వాత తెలిసింది. అది కూడా ఇక ఇది ఎప్పుడు, ఏ టైంలో? రీసెంట్గా సంవత్సరం కిందే. ఏదేదో పురుగులు ఎక్కుతున్నట్టు, జేబులకేం ఎక్కుతున్నట్టు, ఇక్కడికేం ఎక్కుతున్నట్టు, కర్ర 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 అని కొడుతున్నట్టు, ఏదేదో పిచ్చి పిచ్చిగా. అంటే తాగకపోతే 3 రోజులు మానేసిన మేడం. 3 రోజులు మానేసి దాని తర్వాత అబ్బో నరకం మామూలు కాదు. అమ్మో తాకుంటా నేను ఉండలేను రోజు నాయన. తాగినాక బాడీ లిమిట్లో నాకు వచ్చింది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఓకే. అన్నతోనే ఉంటావా ఇంకా? అన్నతోట. నువ్వు ఇంకొంచెం తగ్గించిన తర్వాత నువ్వు మొట్టమొదట చేయాల్సిందే, నువ్వు వెళ్ళి లారెన్స్ గారిని కలు. నిన్నట్టే ఇప్పుడు స్కూల్కి పంపించలేరు కాబట్టి నువ్వు వెళ్ళి ఫస్ట్ పోయినాక నన్ను కొడతాడు మేడం. కొట్టించుకో, పర్లేదు కొట్టించుకో. ఆయన మంచి ఆయన కదా, నీకు ఒకప్పుడు హెల్ప్ చేయి, నీ లైఫ్ని ఒక దారిలో పెట్టాలనుకున్నాను కదా, నువ్వు వెళ్ళి కలువు. నీ లైఫ్ నిజంగా అక్కడి నుంచి ఇంకా మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు ఊరికిపోయినావు అని చెప్పేసి నన్ను కొడతాడు మేడం. అవును, ఆ వయసులో ఎవరైనా వెళ్తారులే, క్లారిటీ ఉండదు. ఆయన అంత మెచ్యూర్డ్, నిన్నేం కొడతాడు, నువ్వు చచ్చిపోయేదాకా నేను కొట్టాడు, అలా 2 దెబ్బలు వేసినా ఇంక నుంచి నువ్వు బాగుండేలా చెప్తాడు ఆయన. నిన్ను ఆ వయసులోనే నీ మంచి కోరుకున్న ఆయన ఇప్పుడు ఈ పరిస్థితిలో చూసి ఎవరు లేరు అని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నేను ఎందుకు దగ్గరికి తీసుకోడు? నీలాంటి ఎన్నో వేల మందిని ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు కదా, వాళ్ళందరికీ ఆయన అమ్మా నాన్న అయ్యాడు కదా. నువ్వు కలుస్తావు మరి? కలుస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే నా గుండె మాత్రం ఆగదు. మా అమ్మని చూసినప్పుడు కూడా బతికి వచ్చినా కూడా చూస్తానో లేదో తెలియదు, కానీ ఆయన నాకు అంత మంచిగా చూసుకున్నాడు. ఫస్ట్ అన్న స్నేహం వదులుకో. 2 లారెన్స్ గారిని నువ్వు ఖచ్చితంగా కలు, సరేనా? ఓకే, థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ. నేను వెనకబడి రోడ్డు మీద నిన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చినందుకు వచ్చావు, కానీ నువ్వు బాగుపడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను నిజంగా నువ్వు బాగుపడితే నేను వచ్చి చూడాలనుకుంటున్నాను నిన్ను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.